హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 14 ఆఫ్ మై 1,00,000 వీక్లీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఈరోజు డే 14 కోసం మనం ఏ ట్రేడ్స్ అయితే తీసుకున్నాం ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ కోసం వాటి యొక్క ఎంట్రీ లాజిక్ ఏంటి అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి? ఇంకా ఈరోజు మనకి ఈ ట్రేడ్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత లాస్ వచ్చిందో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ట్రాన్స్‌పరెంట్‌గా, క్లియర్ కట్‌గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా అన్నీ కూడా మీకైతే ఫుల్ క్లారిటీతో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తవారు వచ్చి మన ఛానెల్‌ని చూస్తుంటే మన మన ఛానల్‌లోకెళ్ళి కంటెంట్ అయితే చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇక మీ టైంని వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు మనకు డేట్ వచ్చేసి 30, 30 జులై 30 జులై అండి. ఈరోజు మనకి మార్కెట్ చూడొచ్చు. మనకి మార్కెట్ అనేది ఈరోజు ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ మాత్రమే ఓపెన్ అవ్వడం జరిగింది. మనకి మార్నింగ్ ఫస్ట్ హాఫ్‌లో చూడొచ్చు. అంటే ఫస్ట్ 15 మినిట్స్‌లో మార్కెట్ అనేది బుల్లిష్‌గానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే దాదాపుగా మనకి 12:30 వరకైతే కన్సాలిడేషన్ రేంజ్‌లో మాత్రమే ఉందండి. మనకి నిఫ్టీ అనేది ఎలాంటి డైరెక్షన్ తీసుకోలేదు. బట్ కానీ మనం మార్కెట్ ఏంటంటే స్లైట్‌లీ పాజిటివ్‌లోనే ఉంది. అందువల్ల ఈరోజు నేనేంటంటే బుల్లిష్ సైడ్ అండ్ బేరిష్ సైడ్ 2 సైడ్‌లు ఉన్న స్టాక్స్‌నైతే ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే ఫిల్టర్ అయితే చేద్దాం అనుకున్నానండి. ఈరోజు మనకి మార్కెట్ ఓపెనింగ్‌లో చూస్తే మనకి మార్కెట్‌లో మార్నింగే మనకి ఐటీ సెక్టార్ అనేది కొంచెం మంచిగా బుల్లిష్‌గా ఉందండి. ఇంకా ఆటో సెక్టార్ కూడా మంచి ప్రైస్ యాక్షన్‌తో మంచిగానే ఉందండి. ఈరోజు చూడొచ్చు మీరు. ఇంకా మనకి ఈరోజు ఎక్కువగా బేరిష్‌గా ఉన్న సెక్టార్ వచ్చేసి రియాలిటీ సెక్టార్ అండి. చూడొచ్చు మనకి అది మార్నింగ్ నుంచి బేరిష్‌గానే ఉంది. సో, ఈరోజు మనం ఏంటంటే నేను ఎక్కువ నిఫ్టీ అండ్ రియాలిటీ సెక్టార్‌లో నేనైతే ఎంట్రీస్ అయితే ఫైండ్ ఔట్ చేశాను. సేమ్ అదే విధంగా నా యొక్క ఎంట్రీస్ అన్నీ కూడా ఏవైతే ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉంటాయో ఆ స్టాక్స్ అన్నీ కూడా నా యొక్క వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకున్నాను. చూడొచ్చు ఈరోజు నాకు ఎన్ని స్టాక్స్ అయితే వచ్చాయో నేను ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఫిల్టర్ చేయడానికి దాదాపుగా డైలీ 30-40 స్టాక్స్‌నైతే ఆహ్, చార్ట్స్ అనేది రీడ్ చేస్తానండి. సేమ్ ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా ఆహ్, చూడొచ్చు ఆహ్, మన యొక్క ఆహ్, ఆహ్, మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీకైతే చాలా అంటే చాలా అయితే యూజ్‌ఫుల్ అవుతాయి. ఎవరైనా సీరియస్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానెల్ అయితే ఫాలో అయితే అవ్వచ్చు. మీకైతే మంచిగా యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. ఈరోజు చూడొచ్చు నా యొక్క వాచ్ లిస్ట్‌లో వీటిలో ఉన్న ట్రేడ్స్ మాత్రం నేను కూడా తీసుకున్నానండి. సేమ్ ఎవ్రీడే నేనైతే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్‌నైతే ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా వీటిలో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఈరోజు చూడొచ్చు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ ఈరోజు నిఫ్టీ ఆటో సెక్టార్ అనేది బేరిష్‌గా ఉందని చెప్పాను కదా! నిఫ్టీ మెటల్ సెక్టార్ అన్నది. సేమ్ అందులో విధంగానే నాకు మెటల్ సెక్టార్ నుంచి ఇంకా రియాలిటీ సెక్టార్ నుంచి కూడా నేనైతే స్టాక్స్‌నైతే ఇంట్రాడే ట్రేడింగ్ కోసమైతే నా యొక్క వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకున్నానండి. చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ ఆహ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇక్కడ మనకి మంచి ఎంట్రీయే కానీ బట్ నేనేంటంటే ఇది లేట్‌గా అనేది నాకు వాచ్ లిస్ట్‌లోకి రావడం వల్ల దీంట్లో అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయానండి. ఇంకా గోద్రేజ్ ప్రాపర్టీస్ చూడొచ్చు. ఒకవేళ దీంట్లో నేను ఆ ఫోమోతో ఎంటర్ అయినా కానీ ఇక్కడ నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఈ ట్రేడ్‌ని నేను ఎక్కువ తీసుకోపోవడం కారణం ఏంటిదంటే చూడొచ్చు దీనికి దగ్గరలోనే సపోర్ట్ ఉంది. అందులో దీనికి కూడా నాకు మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది లభించడం లేదు. నేను ఇనిషియల్‌గా ట్రేడ్ అనేది ఈ లెవెల్‌లో తీసుకుందామనుకున్నాను. బట్ ఇక్కడ నాకు స్టాప్ లాస్ లిమిట్ చూడొచ్చు. నాకు 1.18% ఉంది. అంటే మోర్ థాన్ 1% నాకు ఎస్ఎల్ ఉంది కాబట్టి నేనైతే ఈ ట్రేడ్‌లో అయితే ఆహ్, ఎంట్రీ అయితే అవాయిడ్ చేశాను. ఎందువల్లంటే నాకు ఎంట్రీ చూడొచ్చు. ఒకవేళ నాకు ప్రాఫిట్ ఇస్తే 1:1 రావడానికి ఉంది. 1:1 టార్గెట్ వస్తే మనకి అంత అంత ప్రాఫిటబిలిటీ ఉండదు కాబట్టి నేనైతే ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్‌లో అయితే నేనైతే ఎంట్రీ అయితే అవాయిడ్ చేశానండి. ఇంకా ఆదిత్య బిర్లా ఎస్టేట్ చూడొచ్చు. ఇది కూడా నాకు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇది కూడా చూడొచ్చు. మనకి అంతగా క్యాండిల్ స్టిక్స్ అనేవి అంత ఫుల్‌గా ఫార్మ్ అవ్వడం లేదు. విక్ ఆహ్, అంతగా అయితే నాకు దీంట్లో అంత ప్రైజెషన్ అనిపించలేదండి. అయినా కానీ చూడొచ్చు. ఇది మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మనకి గ్రీన్‌లోనే ఉంచిందండి. ఈ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ అనేది. ఈ స్టాక్స్ అన్నీ కూడా మన యొక్క వాచ్ లిస్ట్‌లో చూడొచ్చు. ఆదిత్య బిర్లా ఎస్టేట్ ఇవన్నీ కూడా నేనైతే మన ట్రేడింగ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఇంకా చూడొచ్చు చోలా ఫిన్ అండి.
ఈరోజు మనకి మార్కెట్‌లో చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్ కూడా మనకి బేరిష్‌గానే ఉందండి. చూడొచ్చు మీరు. చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి మార్నింగే రియాల్టీ సెక్టార్ అండ్ నిఫ్టీ కెమికల్ సెక్టార్ కూడా బేరిష్‌గా ఉంది. బట్ ఏంటంటే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి బేరిష్‌గా ఉంది. సో, అందులో ఇందులో భాగంగానే నేను ఇక్కడ చూడొచ్చుగా టాప్ క్లోజర్స్‌లో చోలా ఫిన్ కూడా ఉంది. దీన్ని బేస్ చేసుకొని నేనైతే ఈరోజు ఇంట్రాడే నా యొక్క వాచ్ లిస్ట్ కోసం అయితే పెట్టుకున్నాను. చూడొచ్చు మనకి ఇక్కడ కరెక్ట్‌గా చాలా మంచి ప్రొజెక్షన్ ఉంది. అందులో కూడా ఇది మనకి గత ప్రీవియస్ డే యొక్క లోస్‌ని కూడా బ్రేక్ అయితే చేయడం జరిగిందండి. నేను అప్పుడు మాత్రం దీంట్లో అయితే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి నేను తీసుకున్న నేను కరెక్ట్‌గా ఎప్పుడంటే 10:10కి అంటే 10:10కి ఎంట్రీ అయితే తీసుకున్నాను. అంటే చూడొచ్చు నేను ఎంత పేషెంట్‌గా నా యొక్క వాచెస్‌లో ఉన్న అన్ని స్టాక్స్‌లో ఎంట్రీని ఫిల్టర్ చేస్తూ లాస్ట్‌కి ఒక మంచి ప్రొజెక్షన్ ఉన్న స్టాక్‌ని, మంచి వాల్యూమ్ ఉన్న స్టాక్‌నయితే పిక్ చేసుకోవడం జరిగింది. అది చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ చూడొచ్చు నేను 10:10కి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ స్టాక్ అనేది ఈరోజు నాకు అయితే నా యొక్క డైరెక్షన్ అయితే మూవ్ అవ్వడం లేదు. ఎందువల్లంటే నిఫ్టీ అనేది సైడ్ వేస్‌లో ఉండడం వల్ల దీనికి సెక్టార్ సపోర్ట్ అనేది ఈరోజు అంతగా అందలేదు. బట్ ఏంటంటే ఎలా ఉన్నా కానీ మనం మనకి ఎంట్రీకి, స్టాప్ లాస్‌కి స్ట్రిక్ట్ అయి ఉంటాం కాబట్టి సేమ్ అదే నేను ప్లాన్ అనేది పాటించాను. ఈరోజు మనకేంటంటే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. నాకు ఎక్కువగా ఎస్ఎల్ అనేది ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. ఈరోజు మనకి స్టాక్‌లో ఎంత లాస్ వచ్చిందంటే, ఈరోజు మనకి 400 వరకైతే లాస్ రావడం జరిగింది. బట్ మనం యెస్టర్‌డే గ్రీన్‌లో ఉన్నాం. ఈరోజు లాస్‌లో ఉన్నాం. బట్ ఓవరాల్‌గా ఈ ట్రేడింగ్ సీరీస్‌లో మనం ఎండ్ ఆఫ్ ద సీరీస్ అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్‌లో ప్రాఫిటబుల్ ఉన్నామన్నది మాత్రమే గమనించాలి. డైలీ పీఎన్ఎల్ అనేది మనకి ఒకరోజు వస్తుంది. ఒకరోజు ప్రాఫిటబుల్ ఒకరోజు గ్రీన్ ఉంటుంది. ఇంకో రోజు రెడ్ ఉంటుంది. బట్ మన ఎండ్ ఆఫ్ ద సీరీస్ ఎలా ఉన్నామన్నది మనకి ఎక్కువగా మ్యాటర్ అవుతుందండి. ఇంకా నా యొక్క ఈరోజు వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ యొక్క కూడా చూపిస్తాను. ఇది ఐజీఎల్ అండి. ఇది నిఫ్టీ ఎనర్జీ సెక్టార్ సంబంధించింది. మార్నింగ్ అనేది ఈ సెక్టార్ బేరిష్‌గా ఉంది. ఒకవేళ ఉంటే ఈ లెవెల్ క్రాస్ అయితే నేనైతే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇదనేది ఈ లెవెల్ అనేది క్రాస్ అవ్వలేదు. సో, అందువల్ల దీంట్లో అయితే నేను అవాయిడ్ చేశానండి. ఇంకా మార్నింగ్ మనకి ఐటీ సెక్టర్ కూడా బుల్లిష్‌గా ఉందండి. చూడొచ్చు. నేను ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్‌లో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే నిఫ్టీ అనేది రివర్సల్ అవ్వడం వల్ల దీనికి కూడా అంత సెక్టార్ సపోర్ట్ లేదు. సో, అందువల్ల దీన్నయితే నేను అవాయిడ్ చేశాను. ఒకవేళ సేమ్ ఇదే ట్రేడ్‌లో నేను ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే రివర్సల్ ట్రేడ్ తీసుకుంటే చూడొచ్చు. ఇది బుల్లిష్ ట్రేడ్ కాకుండా మనం ఇంకా రివర్సల్ ట్రేడ్ తీసుకుంటే చూడొచ్చు. మనకి ఎంత రిస్క్ రివార్డ్ రేషియో లభిస్తుందో. 1:3 1:3 వరకైతే మనకి రిస్క్ రివార్డ్ రేషియో అయితే లభించడం జరిగింది. చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుందండి. ఒకవేళ రివర్సల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే. బట్ ఎవరీ బిగినర్ కూడా అంత రివర్సల్ ట్రేడ్స్‌ని పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేయలేడు కాబట్టి నేను ఓన్లీ ఆ ట్రెండ్ బేస్డ్ మెథడ్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా చూడొచ్చు సేమ్ ఐటీ సెక్టార్‌లోని పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా మంచిగానే ఉంది. ఆల్రెడీ టీసీఎస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి పర్సిస్టెంట్ సిస్టమ్ కూడా మనకి సెక్టార్‌ని బేస్ చేసుకొని ఈ పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ కూడా మనకి ఫాలో అవ్వడం జరిగింది. సో, ఇంకా చూడొచ్చు బజాజ్ ఆటో ఇది కూడా ఆటో సెక్టార్ సంబంధించింది. ఆహ్, నెస్లే కూడా ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్ సంబంధించింది. ఇవన్నీ కూడా నా ఇంట్రాడేకి వాచ్ లిస్ట్‌లో ఉన్నాయి. బట్ చూడొచ్చు ఈరోజు నేను ఏ ఎంట్రీ తీసుకోవాలనుకున్నా గానీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా ఎస్ఎల్‌లోనే హిట్ అవ్వడం జరిగింది. ఇదేనండి మనకేంటంటే మార్కెట్‌లో ట్రెండింగ్ మార్కెట్ వచ్చినప్పుడు మనం ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఆ రోజు మనకి 1:2, 3 ఆర్ 4% వరకు రిటర్న్స్ వస్తాయి. బట్ నిఫ్టీ అన్నది మనకి ఈరోజు సైడ్ వేస్‌లో ఉండడం వల్ల మనకి ఈరోజు జరిగింది ఇదేనండి. ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఏ స్టాక్ తీసుకోవాలనుకున్నా గానీ అవన్నీ కూడా ఒక ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ తప్ప మిగతావన్నీ కూడా స్టాప్ లాస్‌కి హిట్ అయ్యాయి. ఇట్లా నేను ఎంత మంచి ఎంట్రీ ఫైండ్ ఔట్ చేసినా గానీ అన్ని స్టాక్స్ కూడా మనకి స్టాప్ లాస్‌కి హిట్ అవుతూనే ఉన్నాయండి. సో, సమ్ డేస్ అలానే జరుగుతుంది. బట్ మనం ఏంటంటే మన యొక్క ప్లాన్‌కి, మన యొక్క డిసిప్లిన్‌కి స్ట్రిక్ట్ అయి ఉండి మనమైతే ఎంట్రీస్ అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ గత 14 డేస్‌గా నేనైతే ఎలాంటి ఫేక్ విన్నర్స్ అట్లా ఏం లేకుండా నా యొక్క రియల్ జర్నీ, నా యొక్క రియల్ మనీతో ట్రేడ్ చేస్తూ నాకు లాసెస్ వస్తున్నా కానీ బట్ ఏంటంటే మనం ఒక ఒక ప్లాన్‌కి స్టిక్ అయ్యి ఉంటే అతను ఎన్ని లాసెస్ వస్తున్నా కానీ ఫేస్ చేస్తూ తన ప్లాన్‌కి స్టిక్ అయ్యి ఉన్నాడా? లేదా? ఒకవేళ మనీ లాస్ వస్తున్నా స్ట్రాటజీ మార్చాడా? ఏమన్నా మైండ్ సెట్ మార్చాడా? అని ఎలా ఉంటుందో
ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు చూస్తున్న గత 14 డేస్‌లో నేను సేమ్ స్ట్రాటజీ సేమ్ డే ఎవ్రీ డే అదే ఫాలో అవుతున్నానండి. నాకు ఎంత లాస్ వస్తున్నా, ఎంత ప్రాఫిటబుల్ వస్తున్నా. బట్ మనకి ఎండ్ ఆఫ్ ద సీరీస్ ఎలా మనం ప్రాఫిటబుల్‌గా ఉండాలన్నదే మనం కోరుకుంటాం. సో, మనకు ప్రాఫిటబిలిటీ ఉండటం అనేది మన చేతుల్లో లేదు. బట్ మన చేతిలో ఏముందంటే మన యొక్క ప్లాన్‌ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడమే మన చేతిలో ఉంది గాబట్టి, నేను దాన్ని మాత్రమే నమ్ముతున్నాను. నేనైతే ఎంట్రీస్ ఏవైతే వస్తాయో అవి ది బెస్ట్‌గా ఉన్నవి, మంచి ప్రొజెక్షన్ ఉన్నవి మాత్రమే అయితే ఎంట్రీ తీసుకుంటున్నాను. మనం ఈ 14 డేస్‌లో మనం మొత్తం ట్రేడింగ్ చేస్తే, ఈ 14 డేస్‌లో 6 డేస్‌లో లాస్‌లో ఉన్నాము. గత ఈ 14 డేస్‌లో 8 డేస్ వరకు ప్రాఫిటబిలిటీలో ఉన్నాం. అంటే మనకి 60% వరకు విన్ రేట్ ఉందండి. ఈ ఈ స్ట్రాటజీలో. ఇంకా మనకి 16 డేస్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఎలా ఉంటుందో ఫర్దర్ వీడియోస్‌లో ఎలాంటి ఎలాంటి ఆహ్, అంత మంచిగానైతే మీకైతే వివరిస్తాను. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ యొక్క లాజిక్ కూడా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. ఇదైతే డేలో డేలో కింద క్లోజ్ అయింది. అందులో మంచి ప్రైజెస్‌లో ఉన్న స్టాకు. అందులో వాల్యూమ్స్ తోటి ఫాలో అవుతుంది కాబట్టి, నేను ఇలానే అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. బట్ మనకేంటంటే ట్రైలింగ్ ఎస్ఎల్‌లో హిట్ ఉంది. సో, ఇప్పుడు ఒకవేళ నేను ఆప్షన్స్ సెల్లింగ్‌లో ఎలా ఎంట్రీ తీసుకుంటానంటే చూడొచ్చు. మనకి కంటిన్యూయస్‌గా ఈ లెవెల్‌లో చూడొచ్చు. ఇది నిఫ్టీలో ఎంట్రీ గురించి చెప్తున్నానండి. మనకి గత ప్రీవియస్ డే అనేది ఇక్కడ అనేది హై ఫార్మ్ చేసిందండి. బట్ ఈరోజు కూడా సేమ్ ఇదే హై వద్దకొచ్చేసి మనకైతే రెసిస్టెన్స్ తీసుకుంది. నేను దీంట్లో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్ వద్దయితే ఎంట్రీ అయితే తీసుకుంటాను. చూడొచ్చు మనకి తక్కువ 18 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 40 పాయింట్స్ అంటే 1:2 టార్గెట్ అయితే హిట్ అనేది టార్గెట్ అనేది మనకిస్తుందండి ఈ చార్ట్‌లో. చూడొచ్చు నేను ఎక్కువగా నా యొక్క ట్రేడింగ్ సిస్టమ్‌లో నేను ఇండికేటర్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే యూజ్ చేశాను. మోస్ట్‌లీ నేను ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిల్‌స్టిక్ చార్ట్ ట్రేడింగ్ చేసి మాత్రం ఎంట్రీ అయితే తీసుకుంటానండి. ఇంకా మన సైడ్ నుంచి మీకేమన్నా పర్సనల్ మెంటర్‌షిప్ కావాలన్నా, మీకేమన్నా గైడెన్స్ కావాలన్నా కానీ, మీరు మా యొక్క వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఇంకా మన యొక్క ట్రేడింగ్ ఛానల్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే మీకైతే చాలా అంటే యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌కైతే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.